హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఏ ఆహార పదార్థాలు తినాలి, అలాగే ఏ ఆహార పదార్థాలు తినకూడదు దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో నా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం అనేది చాలా మందిలో ఉండే సమస్య. ముఖ్యంగా షుగర్ ఉన్న వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఈ సమస్య ఉన్నవారు ఏ ఆహారం తినొచ్చు, అలాగే ఏ ఆహారం తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఏ ఆహారం తినొచ్చో తెలుసుకుందాం. కాలేయ కొవ్వును తగ్గించడంలో వెల్లుల్లి బాగా సహాయపడుతుంది. అందుకని ఈ సమస్య ఉన్నవారు రోజువారీ ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి. ఇది బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొవ్వును అలాగే కాలేయ కొవ్వును తగ్గించడంలో సహాయం చేస్తుంది. అలాగే అవకాడో తినడం వల్ల కాలేయంలోని చెడు కొవ్వు తగ్గుతుంది. అలాగే అవకాడో తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి వెల్లుల్లి, గ్రీన్ టీ, అవకాడో ఇవి తినడం వల్ల కాలేయంలోని కొవ్వును తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఏ ఆహార పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం. ప్రాసెస్డ్ ఫుడ్, అలాగే ఫైబర్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఉదాహరణకు నూడిల్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్, కేక్ ఇలాంటి ఆహార పదార్థాలు కాలేయ సమస్య ఉన్న వాళ్ళు తినకూడదు. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికి, కాలేయ సమస్య ఉన్న వాళ్ళు ఏ ఆహార పదార్థాలు తినాలి, ఏ ఆహార పదార్థాలు తినకూడదు అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.